నాకెప్పుడు వెన్నుదన్నుగా ఉండి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పసుపు జెండాని రెపరెపలాడించాలి అని ఒక తపనతో కసితో పనిచేస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మరి నాకు రాజకీయ ప్రవేశం చేపించి ఈ ప్రాంతాన్ని దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లగలిగే ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మన దైవ స్వరూపులు ఈ నవ్యాంధ్రప్రదేశ్ ఒక రూపశిల్పి భావి తరాల యొక్క ఆశా జ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి మీ అందరి ముందుగా పాదాభివందనం చేసుకుంటూ మిత్రులారా మన ఎలక్షన్ నగర మోగిన తర్వాత మొట్టమొదటి సభ మన రేపల్లో పెట్టుకోవడం నిజంగా మనందరి అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీ ఒక నీతివంత పరిపాలనకి ఒక అవినీతి పడినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధికి అవినీతికి మీ అందరికీ తెలుసు 2014లో హేతు పద్ధతిగా జరిగినటువంటి విభజనకి తప్పకుండా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మన భావితరాలు బాగుంటాయని ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున వారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ అయినా కూడా ఇక్కడ కంగు తినలేదు. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుతాను, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని నేను ఒక విజన్తో ముందుకు తీసుకెళ్తాను, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పేసి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజున ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ పూర్తిగా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే పసుపు కుంకుమ కింద ఆ రోజున 10,000 రూపాయలు మా అక్క చెల్లెలందరికీ కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అడగకుండా కూడా మళ్ళా ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మళ్ళా 10,000 రూపాయలు మీ అందరి అకౌంట్లో పడతా ఉన్నాయంటే వారికి మీ పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం కూడా తెలియజేస్తా ఉన్నాను. 16,000 కోట్ల లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ 200 నుంచి ఆ రోజు 1000 చేశారు. మరి అలాగే వికలాంగులకు 500 రూపాయలు చేశారు. ఈ రోజు దాన్ని మళ్ళీ రెట్టింపు చేశారు, 3,000 రూపాయలు చేశారు. మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒకటే ఒక ఆలోచన, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా జీవించే హక్కు ఉంది. అంత పేదవాళ్ళు తప్పకుండా మెరుగైన జీవన పరిమాణాన్ని ఇవ్వాలి. ఎలాంటి సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందో అవన్నీ కూడా రూపకల్పన చేసి అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు తీరు కూడా ఎప్పుడు కూడా పర్యవేక్షించుకుంటూ ముందుకెళ్ళిన విషయం మీ అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంటికి తెలుసని చెప్పి మనం ప్రతి సంవత్సరం కూడా వెళ్ళాం. మరి గవర్నమెంట్ తరఫున అధికారులతో ప్రజాప్రతినిధులతో మనం కూడా జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమం పెట్టుకుని అద్భుతంగా ముందుకు వెళ్ళి వారి అన్ని సమస్యలు కూడా పరిష్కరించి ఈ యొక్క పరిపాలన విధానాన్ని మనందరం చూపించాం. ఈ రోజున కుట్ర జరుగుతూ ఉంది రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు కలిసి మనందరినీ ఓడిస్తారంటే ఓడిస్తారా తమ్ముళ్ళు, ఓడించగలరా ఎవరన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంత నీతి మంచి ముఖ్యమంత్రిని ఇలాంటి దొంగలను ఓడించగలరా అని అడుగుతా ఉన్నాను నేను. ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనబడతా ఉంది. 3 దొంగలు కలిసి ఒక మంచి వ్యక్తిని ఓడించాలని చూస్తూ ఉన్నారు. మరి ఇంకో పక్క చూస్తూ ఉంటే మనకున్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎవరో ఎంపీ క్యాండిడేట్ అంటే క్యాపిటల్లో ఉన్న అరటి తోటని నరికేసి అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఒక A1 ఏమో వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఒక ఎంపీ అభ్యర్థి ఏమో ఆల్రెడీ A1లో ఉండి జైలుకి వెళ్ళిన మనిషి. మరి మన రేపల్లో ఉన్న ఇంకో అభ్యర్థి 16 నెలలు ఆయనతో పాటు జైల్లో ఉండి ఆయనతో పాటే పొద్దున్న రాత్రి భోజనం చేసిన ఘనత ఉన్నటువంటి వ్యక్తి, ఈ రేపల్ల చరిత్రలో ఒక నల్ల మచ్చ అయినటువంటి వ్యక్తి ఈరోజు మన గురించి మన ప్రభుత్వాల గురించి మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా రేపు 11వ తారీఖు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సైకిల్ గుర్తుకు ఓటు వేసి మనందరం కూడా, ఎందుకంటే మీ అందరికి కావాల్సిన ప్రతి ఒక్క పని అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ఎల్లప్పుడూ కూడా మీ సేవలో ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అండతో ప్రతి ఒక్క కార్యక్రమం బాగా చేశాం. పుష్కరాలు చేసామా లేదా బ్రహ్మాండంగా,
గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో పుష్కరాలు బ్రహ్మాండంగా చేశాం. సంక్రాంతి సంబరాలు చేశాం. సండే హ్యాపీ సండే పెట్టాం, ముగ్గుల పోటీలు పెట్టాం, అన్ని రకాల పశుసంవర్ధక శాఖ నుంచి కూడా అన్ని రకాల పోటీలు పెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేశాం. ఇదే వేదికగా మొన్న డిసెంబర్లో ఒక బ్రహ్మాండమైన రుద్రాభిషేకం చేశామా లేదా? ఎంత బాగా చేశాం. ఆ రుద్రాభిషేకం మనల్ని కాపాడుతుంది, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి మనం చేశాం. ఇంత ఎత్తున పబ్లిక్ ఆరోజు కూడా వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే మీరు ఓటేసే ముందు మీతో పాటు మీ గ్రామాల్లో కూడా తప్పకుండా అన్నీ కూడా ఆలోచన చేసి అందరినీ కూడా ఒక విజన్ నాయకుడికి ఓటేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉంటే ఇప్పుడే వస్తూ ఉంటే బోర్డు కనపడింది కావాలి రావాలి అని. ఎవరండి రావాల్సింది? ఎందుకండి కావాల్సింది? మన భూములు దొంగలించుకోవడాక ఇప్పటికే ఆల్రెడీ వ్యాన్ పిక్ అని చెప్పి మన బార్డర్ అంతా కూడా మనకు ఉన్న బీచ్ అంతా కూడా దొబ్బేసుకున్నారు. మిగతా మనకున్న ఎకరం కూడా దోచుకునే పరిస్థితి మనకు కనపడడానికి వాళ్ళు రావాలా? వద్దు బాబు, నమ్మం బాబు. నమ్మం ఎందుకు నమ్మరు అని అడుగుతా ఉన్నాను. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసేందుకు నమ్మరా? లేకపోతే మనకి ఏదైతే చెప్పకుండా ఇచ్చినటువంటి పసుపు కుంకుమ మా మహిళా మొత్తాలకు ఇచ్చినందుకు 10,000 రూపాయలు దానికి నమ్మరా? లేకపోతే మా ట్యాక్సీలకి ఆటోలకి ట్యాక్స్ తీసేందుకు నమ్మరా? చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చినందుకు నమ్మరా? లేదా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా వారు ఆదుకుంటూ ముందుకెళ్తున్న నమ్మరా? ఎందుకు నమ్మరు అని అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు వస్తున్నారు మన రేపల్లకి దొంగలు వస్తున్నారు. రేపు దొంగ చెప్పాలి అందరికి కూడా, మాకు దొంగ పరిపాలన మాకు వద్దు, మీరు రావద్దు మా ఊరికి. మాది నీతివంతమైన పరిపాలన, అభివృద్ధి ఆకాంక్షగా ఈ ప్రాంత భావి తరాలకి మంచి జీవితం ఇవ్వడం కోసం తెలుగుతాం కష్టపడతా ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి తప్పకుండా వారినే ముఖ్యమంత్రి చేసి, ఎందుకంటే మన ప్రాంతానికి పట్టిసీమ ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అవసరం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రైతు కూడా పట్టిసీమ నీళ్లు ద్వారానే అభివృద్ధి చెందాడు. అవునా కదా? చూడు పెద్ద పెట్టుకున్న పట్టిసీమ అని నేను పెట్టింది కాదు అది. అంటే పట్టిసీమ ద్వారా ఎక్కువగా లబ్ధి పొందిన ప్రాంతం మన ఈ ప్రాంతం. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరు ఉండరు. తప్పకుండా పట్టిసీమ నీళ్లు వచ్చిన ప్రతి మనిషి కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుని వారిని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ దొంగ సాక్షి పత్రిక ఓనర్లని దొంగ రాతలు రాసే వాళ్ళని ఎవరిని నమ్మకుండా రేపు వచ్చే దొంగల్ని తరిమి కొట్టాల్సిందిగా మరీ చెప్పుకుంటూ, వీళ్ళందరూ ఎంతమంది కుట్ర పనినా రాష్ట్రంలో అవ్వచ్చు, మన జిల్లాలో అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఎంతమంది కలిసినా కూడా ఎవరు కూడా తెలుగుదేశం సైనికుడిని యొక్క మనోధైర్యాన్ని ఎవరు కూడా కొంచెం కూడా తగ్గించలేరు. తప్పకుండా ఒక మనోధైర్యంతో ఆత్మవిశ్వాసం ఏదైతే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాంతో ముందుకెళ్దాం. భారీ మెజారిటీలో మనం గెలిచి ఇక్కడ నేనవచ్చు, ఒక డిగ్నిటీ ఉన్నటువంటి ఎంపీ ఉన్నారు, ఎప్పుడు కూడా మల్యాద్రి గారు ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు. వారిని గెలిపించి నన్ను గెలిపించి పక్కన ఉన్నటువంటి ఆనంద్ బాబు గారు అవ్వచ్చు, ఇటుపక్కన సతీష్ అందరినీ కూడా మనం అందరం గెలిపించుకుందాం, ముందుకెళ్దాం. ఇది గిఫ్ట్గా మనకి చంద్రబాబు గారికి. ఎందుకంటే 82 నుంచి ఎవరైతే రేపల్లో గెలిచారో వాళ్ళే ప్రభుత్వం ఫామ్ చేశారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మనందరి పిల్లల కోసం, మన భావితరాల అభివృద్ధి కోసం తప్పకుండా చేస్తారని చెప్పేసి కూడా నేను కాంక్షిస్తూ ఇప్పుడు గౌరవ ఎంపీ